మొట్టమొదట ఈ ఇండస్ట్రీకి వచ్చేటువంటి సపోర్ట్ చాలా పెద్దది. అంతకుముందు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే టాక్స్ స్ట్రక్చర్ కొద్దిగా ఎక్కువ ఉండటంతో, రేట్లు ఎక్కువ ఉండటంతో ఏసీ కొనుక్కునేవాళ్ళు కూడా మనకి ఖర్చులు హ్యాండ్ టు మౌత్ సరిపోతున్నాయి కాబట్టి కొత్తగా కొనటానికి ధైర్యం చేయటం జరగలేదు. ఇప్పుడు జరిగేదేంటంటే ఇలా గనక జరిగినట్లయితే బెటర్ లైఫ్ స్టైల్ కోసం ఇష్టపడతారు కాబట్టి ఏసీలైనా, వాషింగ్ మెషిన్‌లైనా, టీవీలైనా, ఐరన్ బాక్స్‌లైనా లేదా మంచి మంచి గొప్ప ఫ్యాన్‌లైనా రకరకాల ఖర్చులు ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్లయెన్సెస్ అన్నీ కూడా కొనుక్కోవడానికి ముందుకొస్తారు. డైరీ ఫార్మ్‌లో లాగా కాకుండా అంటే ఎఫ్ఎంసీజీలో కూడా వాళ్ళకి కన్జంప్షన్ కొద్దిగా పెరుగుతుంది గానీ విపరీతంగా పెరగదు. వీటిల్లో మాత్రం అంతకుముందు కొనుక్కోకూడదు అనుకున్నవాడు కొనుక్కున్నాడు అంటే 100% జంప్ వచ్చినట్టు వాల్యూమ్. అలాగే అంతకుముందు రెండో టీవీ కొనుక్కోవడానికి ఆలోచించేవాళ్ళు కొనుక్కుంటున్నారంటే అక్కడ కూడా మళ్ళీ దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి వాల్యూమ్ ఇంక్రీజ్ వస్తుంది. అందువల్ల ప్రాఫిట్ ఎలాస్టిక్‌గా పెరగడానికి అవకాశం ఉన్న ఇండస్ట్రీగా డొమెస్టిక్ అప్లయెన్సెస్ చెప్పాలి. అన్నింటిని మించి ఈ కంపెనీలన్నీ కూడా ప్రొడక్షన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెట్టుకున్నాయి కాబట్టి స్విచ్ వేస్తే పెంచినంత తేలిగ్గా చాలా తేలిగ్గా కూడా కెపాసిటీ పెంచుకోగలుగుతారు. అందువల్ల ఈ కంపెనీలకి మార్జిన్ ఎక్కువ వచ్చే అవకాశం, ఎక్స్‌పాండ్ అయ్యే అవకాశం ఎక్కువుంది. అయితే దీన్ని కూడా మన ఇన్వెస్టర్లందరూ కలిపి ఒక్కొక్క ఇన్వెస్టర్ తెలివైనోడు కాకపోవచ్చు. మన ఇన్వెస్టర్లందరూ కలిపి చూస్తే మాత్రం ఎప్పుడు తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కూడా చూస్తే ఇందులో ఉన్నటువంటి దాదాపుగా 7 కంపెనీలు మన పరిగణనలోకొస్తే 2000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువున్న లిస్టెడ్ కంపెనీసు. అవన్నీ కలిపి ఇండెక్స్ 0.42% పెరిగితే 6.84% పెరిగాయి. ఇందులో ఐఎఫ్బి ఇండస్ట్రీస్ చూస్తే 18%, వర్ల్‌పూల్ ఇండియా చూస్తే 8.76%, యురేకా హోమ్స్ వాటర్ క్లీనర్స్, ప్యూరిఫైయర్స్, వాక్యూమ్ క్లీనర్స్ అన్నిట్లో ఉంది. అది చూస్తే 8%, టీటీకే ప్రెస్టీజ్ కుక్కర్‌లు ఇటువంటి ఐటెమ్‌లో ఉన్నటువంటిది 6.93, ఓరియంట్ ఎలక్ట్రిక్ ఫ్యాన్‌లు, లైటింగ్‌లు అన్నీ ఉన్నాయి. అది దాదాపుగా చూస్తేనేమో 4.5% పెరిగాయి. ఇలా అన్ని కంపెనీలు కలిపి కూడా చూస్తే 6.84% పెరిగాయి. వెంటనే ఇది కూడా రెండొక స్క్రీన్‌లోకెళ్ళిపోయి ఇందులో కొనుక్కోవటానికి ఏమన్నా అనువుగా ఇప్పుడున్నాయేమో చూద్దాం. అంటే 30% కన్నా గ్యాప్ ఎక్కువున్నాయేమో అని. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే అదే ఆర్డర్‌లో పెరిగిన ఆర్డర్‌లో రావు. ప్రస్తుతం మన గ్యాప్ ప్రకారం అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఎంత పెరగడానికి అవకాశం ఉందో చూసి ఆ ఆర్డర్‌లో పెట్టాం కాబట్టి వర్ల్‌పూల్ అన్నిటికన్నా అట్రాక్టివ్‌గా కనపడుతుంది. 37% పెరగడానికి కనపడుతుంది. తర్వాత ఓరియంట్ ఎలక్ట్రిక్ చూస్తేనేమో దాదాపుగా 34% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 కంపెనీలు కూడా ఒకటి 18,000 కోట్లు, ఒకటి దాదాపుగా 5,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు. ఆ తర్వాత సింఫనీ కూడా 24.8% ఉంది. కానీ అది కూడా చూస్తే 7,500 కోట్లు మార్కెట్ క్యాప్. ఈ 3 కొంతవరకు కొనొచ్చేమో కానీ, ఆ క్రింద ఉన్నటువంటి బజాజ్ ఎలక్ట్రికల్స్ కానివ్వండి, టీటీకే ప్రెస్టీజ్ కానీ, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కూడా ఇవేమీ కూడా కొనడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెద్దగా పెరగడానికి 30% గ్యాప్ లేదు కాబట్టి.